పవిత్రమైన తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణల పట్ల దేశవ్యాప్తంగా హిందుత్వవాదులు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం టీడీపీ వర్సెస్ వైసీపీగా ఆరోపణలకు తావిచ్చింది. అది కాస్త ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్య ట్వీట్ల పర్వానికి దారితీసిందని చెప్పవచ్చు. ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల కన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం వైరల్గా మారాయి. Enough of this. When it comes to secularism, Prakash Raj Garu, it is a two-way, not one way. Prakash Raj Garu, you have to learn your lessons. It might be fun for you. It is not fun for us. When it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన పవన్ దోషులను వదిలిపెట్టబోమని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు తాను వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని హిందువులారా మేల్కోండి అంటూ వ్యాఖ్యానించారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి తాకాయని చెప్పవచ్చు. పవన్ స్పందించిన తీరుకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అంతే స్థాయిలో స్పందించారు. ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించేందుకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అన్ని చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని పెద్దదిగా చేసి హిందుత్వవాదాన్ని వినిపించడంపై ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ సైతం మరింత సీరియస్గా స్పందించారనే చెప్పవచ్చు. We are extremely hurt. Don't make a mockery out of our sentiments. సెక్యులరిజం టూ వే వన్ వే కాదని, ప్రకాష్ రాజ్ అంటే తనకు గౌరవం ఉందని, సనాతన ధర్మంపై దాడి జరిగినప్పుడు తాను స్పందించిన తీరుకు ప్రకాష్ రాజ్ స్పందన సమంజసంగా లేదని పవన్ స్పందించారు. Extreme respect for you. Kani, when it comes to secularism, Prakash Raj Garu, it is a two-way, not one way. I have extreme respect for you. You know that. Secularism is always two-way, it is not one way. Prakash Raj Garu, you have to learn your lessons. I respect you. It's not just Prakash Raj Garu, all the people who thinks in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. Laddu is a sensitive issue. Don't you ever say that. Don't you ever dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. తాజాగా పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సైతం ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా విదేశాల నుండి విడుదల చేశారు. ప్రకాష్ రాజ్ స్పందిస్తూ తాను ప్రస్తుతం సినిమా షూటింగ్ల నిమిత్తం అబ్రాడ్లో ఉన్నానని, తాను విదేశాల నుండి వచ్చిన అనంతరం అన్నింటికీ సమాధానం ఇస్తానంటూ స్పందించారు. అంతేకాకుండా తన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపార్థం చేసుకున్నారని, తాను ఒకటి చెబితే మరోలా అర్థం చేసుకోవడం జరిగిందంటూ ప్రకాష్ రాజ్ స్పందించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. ఇలా తిరుమల లడ్డు వ్యవహారం టీడీపీ వర్సెస్ వైసీపీ నుండి సినీ ఇండస్ట్రీకి ఆ సెగ తాకిందని చెప్పవచ్చు. మరి ప్రకాష్ రాజ్ విదేశాల నుండి వచ్చిన అనంతరం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.